ప్రభు అవతరించినటువంటి చెట్టు ఇది వేప చెట్టు. పాల్గొన్న పౌర్ణమి రోజున చైతన్య మహాప్రభు ఈ ధరాతలం మీద అవతరించి మానవాళిని ఉద్ధరిస్తూ ఈ యుగ ధర్మాన్ని స్థాపించారు. ప్రతి యుగానికి భగవంతుడు సంభవామి యుగే యుగే, ప్రతి యుగంలో భగవంతుడు అవతరిస్తారు. సో ఈ కలియుగంలో భక్తావతారంగా పంచతత్వాత్మకం కృష్ణం భక్తరూప స్వరూపకం భక్తావతారం భక్తాఖ్యం నమామి భక్తశక్తికం. ఆ విధంగా భక్తావతారంగా ఆయన వెలిసి ఇక్కడ కలియుగంలో ఉన్నటువంటి జీవుల్ని హరినామ సంకీర్తనం ద్వారా ఉద్ధరించారు. కృష్ణవర్ణం త్విషా కృష్ణం సాంగపాంగోస్త్రపార్షదం యజ్ఞై సంకీర్తనై ప్రాయ యజంతి సుమేధసః. ఆ విధంగా మంచి మేధస్సు కలిగినటువంటి వాళ్ళు కలియుగంలో భగవంతుడి యొక్క నామస్మరణ ద్వారా భగవంతుని అనుగ్రహించుకుంటారు. సో ఆ యుగ ధర్మాన్ని స్థాపించినటువంటి వారే శ్రీ చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు యొక్క పాదపద్మాలు దర్శించుకోండి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరతి విసే నమః. హరే కృష్ణ మాధవ్ పాదాలు. నమో మహావదన్యాయ నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరతి విసే నమః. జగన్నాథ్ మిశ్ర సచిమాత గౌరాంగ మహాప్రభు బేబీ నిమాయి. వృక్షం కింద చైతన్య మహాప్రభు అవతరించారు. ఈ వేప చెట్టు కింద అవతరించారు కాబట్టి నిమాయి అని ఆ నామధేయం ఇచ్చారు తల్లిగారు. 9 మంది పుత్రులు కలిగిన తర్వాత చనిపోవడం జరుగుతుంది. సో చైతన్య మహాప్రభు 9వ సంతానంగా కలిగారు. చైతన్య మహాప్రభు అమ్మగారి పేరు విశ్వరూప్, ఆయన కూడా అవతరించారు. సో ఆయన తదనంతరం చైతన్య మహాప్రభు అవతరించారు. సో చైతన్య మహాప్రభు ఇచ్చినటువంటి నామధేయం నిమాయి. చిన్నప్పుడు బాల్యంలో వాళ్ళు అమ్మగారు ఇచ్చినటువంటి పేరు నిమాయి, ఎందుకంటే వేప చెట్టు కింద